హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఇగురండి. ఈ చికెన్ కూర వచ్చేసి మరీ గట్టిగా కరకరలాడుతూ లేకుండా, అలాగని మరీ ఎక్కువగా గ్రేవీ లేకుండా జ్యూసీగా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా సరే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ సరే ఒక్కసారి ఈ కూర ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ కూర నచ్చుతుంది. రెగ్యులర్గా చేసుకునే కరకరలాడే ఫ్రై కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. దాన్ని నిమ్మకాయ పిండేసి 2-3 సార్లు బాగా కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా కలిపేసేయండి. ఉప్పు కొంచెమే వేసుకోండి, మళ్ళీ తర్వాత కూడా వేస్తాము. 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక పెద్ద టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన చికెన్ గిన్నె పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోండి. చికెన్ మరీ మెత్తగా చిదిరైపోయేలాగా ఉడకకూడదండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. కూర అయితే మనకి ఉడికిపోయిందండి. ఇందులో మీకు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వంచేసుకోండి. ఇక్కడ నాకు వాటర్ ఏమీ లేవు, కరెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెద్ద చెక్క ముక్క, 3 లవంగాలు వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవన్నీ రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో ఉంచి వేయించుకోండి. అవి వేగాక 2 స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు సిమ్లో ఉంచి వేయించుకోండి. అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూనున్నర వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోండి. 1 స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచి 1 నిమిషం పాటు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోతే ఇక్కడ కొంచెం వేసుకోండి, నాకు సరిపోతుంది. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మీకేమైనా అడుగంటుతుంది అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత ముందుగానే పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టిన చికెన్ అంతా కూడా వేసేసేయండి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా కూడా ముక్కకు పట్టేలాగా ఒకసారి కిందకి పైకి బాగా కలిపేసేయండి. ఆ మసాలా అంతా కూడా ముక్కకు అంటేలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒకసారి ముక్కని చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయాయా అని. ఒకవేళ సరిపోకపోతే మీకు ఇక్కడ ఉప్పు కారం యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సరిపోలేదు, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు మాత్రమే కొంచెం వేసాం. అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం వేస్తున్నాను. అవి వేసిన తర్వాత బాగా పండిన 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో 1-2 సార్లు కలుపుతూ అడుగంటకుండా ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నాకు టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయింది, మెత్తబడిపోయింది. కర్రీ కూడా మనకి జ్యూసీగా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని స్టవ్ను ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే జ్యూసీగా ఉండే ఎంతో టేస్టీ అయిన చూడగానే నోరూరించే
చికెన్ ఇగురు లేదా చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయినట్లే. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.